చాలాసార్లు సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయిందంటే అండి, చాలాసార్లు సమస్యలు రాగానే ఏది ఆత్మీయమైనటువంటి సమస్య తెలియదు, ఏది మానవులు చేసుకొనుచున్నటువంటి తప్పుల వలన వస్తున్న సమస్యలో తెలియదు, ఏది ఆత్మీయమైనటువంటి లేకపోతే స్పిరిచువల్ థింగ్స్లో, స్పిరిచువల్ రెలంలో, ఆత్మీయ లోకంలో శాపముల వల్ల వస్తున్న రోగంలో అర్థం కావట్లేదు కొద్దిమందికి. లేదా మానవుడి యొక్క జీవిత శైలి, నీ యొక్క జీవిత శైలి వలన కలుగుతున్నటువంటి అనారోగ్యాలు అర్థం కావట్లేదు. హల్లెలూయా. గమనిస్తున్నారు నేను చెబుతున్నటువంటి మాటలు. చాలామంది ఎప్పుడు చెబుతూనే ఉంటాను, డోంట్ ఫైట్ ఏ నైఫ్ విత్ ఏ గన్. నీ కత్తిలో చేయి పెట్టుకొని అటువైపు గన్నుతో నువ్వు పోరాడాలనుకుంటే అది మూర్ఖత్వమే. హల్లెలూయా. ఎందుకంటే గన్ను దూరం నుంచే కాల్ చేయొచ్చు, కత్తి దూరంగా పోతే కాదు, దగ్గరగా వస్తేనే అవుతుంది. అలాగా ఆత్మీయమైనటువంటి యుద్ధాన్ని శారీరక కోణములో నుంచి నువ్వు యుద్ధం చెయ్యాలి, గెలవాలి అనుకుంటే తప్పు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు పంచుకుంటాను. ఒక వ్యక్తి జీవితంలో, సాధారణంగా చాలా మంది జీవితాలలో అనారోగ్యం రాగానే పాస్టర్ గారు ప్రార్థన చేయండి, చేస్తాం. అయితే అది ఆత్మీయ కోణంలో వస్తున్నదా లేకపోతే మానవుల యొక్క పరిస్థితుల వలన వస్తున్నదా అనేది చిన్న తేడా ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడు ఫోన్ చేస్తాడు, అన్నా ఏంటన్నా నాకు అనారోగ్యం ఉంది, ఎక్కడుందిరా, తనలో ఉందన్నా. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. తర్వాత ఏం చేస్తాము, వెళ్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి తర్వాత రిపోర్ట్ ఏమొస్తుంది అని అంటే నార్మల్ వస్తుంది. అయిపోయింది. అది ఒక 4 రోజులకి అది అయిపోయింది. 4 రోజులకి అయిపోయిన తర్వాత ఏమొచ్చింది, డాక్టర్ మళ్ళీ ఫోన్ చేసి, అన్నా ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అది అయిపోతానే కాళ్ళల్లో నొప్పి వస్తుంది. ఎక్కడ? కాళ్ళల్లో నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరికి పోతారు. డాక్టర్ దగ్గరికి పోగానే రిపోర్ట్ అంతా కూడా ప్రార్థన చేయించుకుంటారు, పోతారు, నార్మల్ రిపోర్ట్ వస్తుంది. మళ్ళీ ఇంకొక నెలకి కడుపులో నొప్పి వచ్చింది. ఎక్కడ? కడుపులో నొప్పి వచ్చింది. మళ్ళీ ఒక నెలకి రిపోర్ట్ ఆర్ నార్మల్, అన్నీ నార్మల్. ఇంకొకసారి గుండెకి వచ్చింది, ఇంకోసారి కిడ్నీలలో, ఇంకొకసారి లేకపోతే సమ్ అదర్ చేతులకి. సో ఆలోచించినటువంటి తర్వాత ఎప్పుడైనా కానీ ఆత్మీయ కోణంలో, ఆత్మీయ లోకంలో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే నాకు అర్థమవుతుంది. అది ఏంటనంటే, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద కర్స్? అది శాపముల వలన, తరతరముల శాపముల వలన, బలహీనపరచు దయ్యముల వలన ఇది శరీరాన్ని బాధిస్తున్నాయా, లేకపోతే మానవుని, లేకపోతే తింటున్నటువంటి తిండి వలన అనారోగ్యం కలుగుతున్నదా? తేడా ఉంది, గమనించండి. మీరు బాగా ఆలోచించాలా. చాలాసార్లు రిపోర్ట్ నార్మలే వస్తుంది, ప్రతిసారి రిపోర్ట్ నార్మలే వస్తుంది, అయినా సమస్య తీరదు, అయినా అనారోగ్యం పోదు. వాళ్ళేమో డాక్టర్లు వచ్చి టాబ్లెట్లు ఇస్తారు. ఇంకొన్నిసార్లు నాకు నిద్ర రావడమే లేదు. ఇక డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ టాబ్లెట్లు ఇస్తాడు. ఏంటంటే నిద్రపోయే టాబ్లెట్లు ఇస్తాడు. జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. ఆలోచిస్తుంటున్నారా? ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే, జస్ట్ తలనొప్పి రాగానే వెంటనే పాస్టర్ గారు ప్రార్థన చేయండి, తల భారం ఎక్కువైపోయింది. హల్లెలూయా. స్మాల్ థింగ్, చిన్నది. అరే ఒక చిన్న టాబ్లెట్ కొనుక్కొని వేసుకొని పడుకోరా, అంతే కదా. స్మాల్ థింగ్స్ ఉంటాయి. అంటే నార్మల్గా ఎందుకు, నువ్వు ఎండకు బాగా తిరిగేసి వచ్చింటావు, లేకపోతే వానకి వెళ్ళింటావు, పడిసేం పట్టింటుంది, లేకపోతే తలనొప్పి వస్తుంది. అర్థమవుతున్నదా అండి? దీని కొరకు ఏం చేయాలా? లేకపోతే నాకు కడుపులో మంట ఎక్కువైపోయింది, మసాలాలు తినడం మాని. హల్లెలూయా. లేకపోతే ఎక్కువగా ఎండకు తిరిగి తలనొప్పి తెచ్చుకోవడం, లేకపోతే ఎక్కువగా నడిచి కాళ్ళ నొప్పి తెచ్చుకోవడం, నీ జీవిత శైలి వలన అనారోగ్యాలు వస్తున్నాయేమో కూడా ఒకసారి ఆలోచించు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సో ఏవైతే ఆత్మీయ కోణంలో నీ మీద ఆత్మీయ లోకము ద్వారా అపవాది శక్తుల వలన, బలహీనపరచు దయ్యముల వలన నీ మీద దాడి చేస్తున్నాయా నువ్వు గమనించుకోవాలి. ఏది అనారోగ్యము నీ తిండి వలన, నీ యొక్క జీవిత శైలి వలన నీకు ఇబ్బంది పెడుతున్నాయా గమనించుకోవాలి. హల్లెలూయా. అందుకే యేసయ్య ఏమంటాడంటే, కొన్ని దయ్యాలు ఉపవాసం చేసే గాని పోవు. యేసయ్య దగ్గర కొన్ని పిలుచుకొని వచ్చారు. ఒక పిల్లోని వాళ్ళ తండ్రి పిలుచుకొని వస్తే శిష్యులు వెళ్ళగొట్టకపోయేసరికి యేసయ్య దగ్గరికి పిలుచుకొని వచ్చి ఆయన అంటున్నాడు, మీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు, మీరైనా వెళ్ళగొట్టగలరంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన వెళ్ళగొడితే శిష్యులు వచ్చాయా, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం ఈ దయ్యాలనంటే, కొన్ని దయ్యములు, కొన్ని పరిస్థితులు ఉపవాసముల వలననే తొలగిపోవును. హల్లెలూయా.